ఈ మధ్య కాలంలో రిపీటెడ్ గా వస్తున్న కామెంట్స్ అండ్ డిఎంస్ ఏంటి అని అంటే కిచెన్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ గురించి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఇంతకు ముందు 1-2 వీడియోస్లలో నేను షేర్ చేసినాను, బట్ మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్, కిచెన్ కి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా అనేది ఒక్క ముక్కలో చెప్తాను చూడురి. మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో ఇల్లుకి కిచెన్ అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి నేనైతే నమ్ముతా అనమాట. కిచెన్ నీట్ అండ్ క్లీన్ గా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం అన్నట్టు. సో అందుకని చెప్పేసి ఎక్కువ టైం నేను కిచెన్ కే స్పెండ్ చేస్తాను. అలా అని చెప్పేసి గంటలు వేసి నేను ఫాలో అయ్యే సింపుల్ టిప్ అయితే ఒకటే, అది కిచెన్ క్లీనింగ్ విషయంలోనే కాదు, ఇల్లు క్లీనింగ్ విషయంలో కూడా ఇదే టిప్ అయితే ఫాలో అవుతాను. ఏ రోజు పని ఆ రోజే చేసుకుంటాను, ఏ పూట పని ఆ పూటే కంప్లీట్ చేసేస్తా అనమాట. సో వన్స్ మనం పెండింగ్ పెట్టేసినాం అనుకోండి, అది అట్లనే ఉండిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టవ్ క్లీన్ చేసుకుంటాము, బట్ స్టవ్ వెనకాల ఉన్న వాళ్ళని రేపు క్లీన్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, రేపు ఎల్లుండి అవుతుంది, ఎల్లుండి ఇంకో రోజు అవుతుంది అనమాట. అలా కాకుండా జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఎఫర్ట్స్ కనుక పెట్టినాం అనుకోండి, సో ఒకేసారి ప్లాట్ఫామ్, వాల్స్ అండ్ అట్లనే స్టవ్ ఇవన్నీ ఒకేసారి క్లీన్ అయిపోతాయి అన్నట్టు. సో ఇది నేను డైలీ 2 టైమ్స్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్లాట్ఫామ్ అండ్ వాల్స్ అండ్ సింక్ అదంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. సేమ్ అట్లనే నైట్ డిన్నర్ అయిన తర్వాత కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. అండ్ కిచెన్ క్లీనింగ్ కి ఎలాంటి లిక్విడ్స్ యూజ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. నేను పర్టికులర్ గా ఏం లిక్విడ్స్ ఏం యూజ్ చేయట్లేదు. నేను ఏదైతే డిష్ వాషింగ్ కి వాడతానో ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. అది కొంచెం వాటర్ లో డైల్యూట్ చేసి అయితే వేసేస్తాను. మామూలుగా వెనిగర్, బేకింగ్ సోడా లాంటివి యూజ్ చేసుకోవచ్చు, బట్ నా ప్లాట్ఫామ్ వచ్చేసి క్వార్ట్జ్ స్టోన్ కాబట్టి అవి కెమికల్ కి తొందరగా రియాక్ట్ అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ ఈ ప్లాంట్ బేస్డ్ లిక్విడ్ నే జస్ట్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంది అని అంటే ఓపిక, ఇంట్రెస్ట్, టైం. ఈ 3 మనకు ఉంటేనే ఇల్లు అయినా కిచెన్ అయినా ఏదైనా నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. అవి లేకపోతే కష్టం.